నమస్తే స్పెషల్ డిబేట్కు స్వాగతం. ఉద్యోగ నియామక రిజర్వేషన్లో అమలు విషయంలో బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అవకతవకలను వ్యతిరేకిస్తూ అక్కడి పౌరులు చేస్తున్న నిరసన ర్యాలీలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసింది. భారత్లో షేక్ హసీనా ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆశ్రయం ఎందుకు ఇచ్చారనే ఉద్దేశం కావచ్చు, లేదా మరేదైనా విషయం కావచ్చు, మొత్తానికి బంగ్లాదేశ్లో అనాదిగా నివసిస్తున్న హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, అహ్మదీయులపై, మైనారిటీలపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ పలు దేశాలు ఇప్పటికే ఖండించాయి. మరోవైపు మన దేశంలోని ప్రజా సంఘాలు కూడా ఖండిస్తున్నారు. మన దేశంలో ఢిల్లీ పెద్దలు కానీ హిందూ పరిరక్షణకు సంబంధిత బడా నాయకులు ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? అదే అంశంపై డిబేట్లో మనతో పాటు బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న సంఘటనలకు సంబంధించి అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా పరిశీలన చేసి వచ్చిన రాజకీయ విశ్లేషకులు, అలాగనే ప్రముఖ అడ్వకేట్ బాలాగారు మనతో ఉన్నారు. అలాగనే సీనియర్ జర్నలిస్టులు ఎం కోటేశ్వరరావు గారు, బీజేపీ నాయకులు డాక్టర్ మిట్టా నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. అలాగనే బీజేపీ యువ నాయకుడు బండి దీక్షిత్ కూడా ఉన్నారు. అందరికీ స్వాగతం అండి, నమస్కారం. సో ముందుగా కోటేశ్వరరావు గారితో ప్రారంభిద్దాం. సార్, మీరు చెప్పండి, బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరగడాన్ని ఏ విధంగా చూడవచ్చు? షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందడం దాడులకు కారణమని మీరు భావిస్తున్నారా? బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కొంతమంది అదేదో అక్కడ హిందూ ముస్లిం ఘర్షణ లాగా, లేకపోతే హిందువుల మీద దాడులాగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు అనేటువంటిది మనం ముందు గమనించాలి. అది వాస్తవం కాదు. అక్కడ అంతర్గతమైనటువంటి సమస్యల కారణంగా తలెత్తినటువంటి హింసాకాండ, లేకపోతే దాడుల్లో భాగంగా కొంతమంది హిందువులకు సంబంధించినటువంటి ఇళ్ల మీద, అదేవిధంగా కొన్ని ప్రార్థనా స్థలాల మీద దాడులు చేసినటువంటి మాట వాస్తవం. కొంతమందిని, ఒక 5గురిని చంపినట్టుగా ఇండియా టుడే రాసినటువంటి ఒక కథనం కూడా తెలిసిందే. అందుకని అక్కడ జరుగుతున్నటువంటిది అంతర్గత రాజకీయ పరమైనటువంటి అంశం. దాన్ని హిందూ ముస్లిం సమస్యగా సృష్టించి ఇక్కడ లబ్ధి పొందడానికి కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందువల్ల సమస్య అది కాదు. మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని, అంతకుముందు రిజర్వేషన్లను రద్దు చేసింది షేక్ హసీనా ప్రభుత్వం. ఆ రద్దు చేయటం చెల్లదు అని చెప్పేసి అక్కడ ఒక హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ హైకోర్టు తీర్పు చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా ఆమె మళ్ళా 30% రిజర్వేషన్లు ప్రకటించారు. ఆ 30% రిజర్వేషన్లు ప్రకటించడంతో దాన్ని అవకాశంగా తీసుకొని అక్కడ విద్యార్థులని, యువతని రెచ్చగొట్టినటువంటి శక్తులు కొన్ని ఉన్నాయి. దాంతో మళ్ళా సుప్రీంకోర్టు దాన్ని, ఆ అంశాన్ని తీసుకొని ఆ 30%ని 5%కి తగ్గించిన తర్వాత ఆ ఆందోళన సర్దుమణిగినటువంటి కొన్ని రోజులకే మళ్ళా హసీనా రాజీనామా చేయాలంటూ సరికొత్త ఆందోళన చేశారు. ఆ ఆందోళన జరిగినటువంటి సందర్భంలో ఆమె ఉద్వాసనకు గురైనటువంటి సమయంలో ఈ దాడులు జరిగాయి. అందువల్ల మొత్తంగా చూసినప్పుడు అదేదో హిందూ ముస్లిం సమస్యగా ఎవరైనా చిత్రిస్తే అది రాజకీయ ప్రయోజనాల కోసం. అయితే ఇక్కడ మరొకసారి స్పష్టం చేయదలుచుకున్నా, ఆ విధమైనటువంటి దాడులు ఎన్ని జరిగినా, 1 జరిగినా, 100 జరిగినా, లేదా చంపివేయడాలు 1 జరిగినా, ఎన్ని జరిగినా కానీ దాన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే మైనారిటీలు హక్కులు అనేటువంటివి ప్రతి దేశంలో మతపరమైన, భాషాపరమైనటువంటి మైనారిటీలు ఉన్నారు. వాళ్ళ మీద ఎక్కడ దాడి జరిగినా, ఎవరు దాడి జరిగినా కానీ ప్రజాస్వామ్య ప్రియులందరూ ఖండించాల్సిందే. అది భారతదేశంలో ముస్లింలు కానీ లేదా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి కూడా మనకు తెలిసింది. అందువలన సమస్యను సమస్యగా చూడాలి తప్ప దాన్ని మన వక్రీకరించబడినటువంటి కళ్ళద్దాలతో చూసి ఇక్కడ ఉన్నటువంటి జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయకూడదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు, అంటే అక్కడ ఢిల్లీ పెద్దలు ఎవరు దీని మీద స్పందించట్లేదు ఇప్పటివరకు అని చెప్పేసి చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా కొన్ని ప్రశ్నలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీన్ని బట్టి చూస్తున్న మీరు కూడా మీ భావన కూడా ఇదేనా? అంటే ఢిల్లీ పెద్దలు కానీ, లేదు అంటే హిందూ సంబంధించిన నాయకులు కానీ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందని అంటారా? ఇప్పుడు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టేవాళ్ళు లేదా వ్యాపింపజేసేటువంటి వాళ్ళకి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదు. అనేక ఫేక్ న్యూస్
అనేక ఫేక్ న్యూస్ ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని సంస్థలు ఉన్నాయి, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సంస్థలు ఉన్నాయి, అవి కూడా బాధ్యత రహితంగా అటువంటి వాటిని చేస్తున్నాయి. కానీ ప్రభుత్వము ఆ విధంగా, అంటే వీళ్ళు ఆడించినట్టుగా ప్రభుత్వం కనుక ఆడేట్లయితే అంతర్జాతీయంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు కానివ్వండి, లేదా ఐక్యరాజ్య సమితిలో కానివ్వండి. అందుకని ప్రభుత్వం అనేటువంటిది ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది. ఈ ఆచితూచి వ్యవహరిస్తున్న కారణంగానే వీళ్ళందరికీ కూడా ఏంటంటే, ఎందుకంటే ఒక ఉన్మాదాన్ని, ఒక మత విద్వేషాన్ని భారతదేశంలో ఆల్రెడీ రెచ్చగొట్టినటువంటి పరిస్థితి గత 10 సంవత్సరాల కాలంలో ఉన్న కారణంగా దానికి అనుగుణంగా ఎందుకు చర్య తీసుకోలేదు? వీళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఎప్పుడు హిందువులు లేదా హిందువుల రక్షణ లేదా పరాపరి హిందువుల రక్షణ ఇట్లాంటి కబుర్లన్నీ చెప్తారు. మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్న సహజంగానే వస్తుంది. అందుకని ఏదైనా కానీ ఒక ఉదంతాన్ని వక్రీకరించి చూపించేట్లయితే ఏ విధంగా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందో, లేకపోతే విమర్శల పాలు కావాల్సి వస్తుందో ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలకి బాగా అవగతం అయిందనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మిగిలిన పార్టీలు మాదిరి ఖండించిన మాదిరి బీజేపీ కూడా ఖండించింది. ఎందుకంటే ఎవరైనా ఖండిస్తారు, అంతకు మించి చేయడానికి ఏమీ లేదు. ఇందాక నేను ముందు చెప్పినట్టుగా ఫేక్ వార్తల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కనుక ఏదైనా కామెంట్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా గానీ అది రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుంది అనేది మనం గమనించాలి. అందుకనే కేంద్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తాం. మిగిలినటువంటి వాళ్ళకి బాధ్యత లేదు, బాధ్యత రహితమైనటువంటి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో దాన్ని ఆ విధంగా చిత్రిస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు బాలా గారు కూడా ఉన్నారు స్టూడియోలో. సో బాలా గారితో ప్రత్యక్షంగా ఆయన అక్కడికి వెళ్ళి వచ్చారు. సో బాలా గారు చెప్పండి, మీరు బంగ్లాదేశ్ ఎప్పుడు వెళ్ళారు, ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ, అసలు ఎందుకు వెళ్ళారు, మీ వ్యక్తిగత విషయాల కోసం అక్కడికి వెళ్ళారా, లేకుంటే ఈ పర్టికులర్గా ఈ సమస్యల్ని పరిశీలన చేయడం కోసమే వెళ్ళారంటారు? కాదండి, యాక్చువల్గా ఈ మంత్ 3rd మేము కోల్కతా వెళ్ళాం. యాక్చువల్గా కోల్కతా వెళ్ళిన తర్వాత అక్కడ కోల్కతా ప్రజలతో బయట తిరిగేటప్పుడు చేసేటప్పుడు ఇంకా న్యూస్ ఇందాక మన కోటేశ్వరరావు గారు చెప్పేది అయితే యాక్చువల్గా 100% నిజం. రిజర్వేషన్ దాని గురించి అక్కడ స్టార్ట్ అయిన స్టూడెంట్ ఎజిటేషన్ని పొలిటికల్ గూన్స్, వాస్తవంగా అంటే ఈ దుండగలు ఉంటారు చూసారా, అట్లా దాంట్లో ఎంటర్ అయిపోయి ఇది క్రియేషన్ చేసిన ఒక ఆస్పెక్ట్. సోషల్ మీడియా అంటే ఇండియా సోషల్ మీడియా యూనివర్సిటీ ఏదైతే ఉందో క్రియేట్ చేసిన ఒక అంశాలలో రిలీజియస్ ఫ్యాక్టర్స్ని తీసుకురావడము. అంటే ఏ కంట్రీలో అయినా రిలీజియస్ ఉండేది కామన్, ఎందుకంటే వీఆర్ ఆల్ రిపబ్లిక్ కంట్రీస్ అండ్ డెమోక్రటిక్ స్పిరిట్స్తో ఉన్న ఇండిపెండెంట్ కంట్రీస్ కింద చాలా కంట్రీస్ ఉన్నాయి. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా బతకాలనే అంశాల మీదనే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. అది బంగ్లాదేశ్ తీసుకోండి, ఇండియా తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, ఏవి తీసుకున్నా కూడా కొన్ని కంట్రీస్ తప్పనిస్తే, ఈవెన్ యూకే లేకపోతే అమెరికా, రకరకాల కంట్రీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. జాతులు, మతాలు, కులాలు, వర్ణాలు, వర్గాలు, ప్రాంతాలు అన్నీ ఉంటాయి. కానీ అక్కడేంటంటే కోటేశ్వరరావు గారు చెప్పిన విధంగా సరే ఇవన్నీ మేము ఆ కోల్కతాలో ఉన్నప్పుడు జనరల్గా అడిగేవాళ్ళం. ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి చేసేసారు, ఇండియాలకు దూసుకొచ్చేసారని అన్నీ చెప్తున్నారు కదా. మేము ఆ కోల్కతాలో ఉన్న టైంలోనే ఆ బార్డర్ ఏరియాస్లో ఏం జరుగుతుంది ఏంటని కనుక్కుందామని చెప్పేసి అని మాకు అక్కడ గైడ్ ఎవరైతే ఉన్నారో, డిప్లొమాటిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మాకు కొంచెం గైడ్ చేసి వెళ్దామని అంటే ఫైన్, దానికి కొన్ని ప్రాసెస్ ఏదో ఉంది, అక్కడ బార్డర్కి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు షో సమ్, దెన్ తీసుకెళ్ళారు. అక్కడ మేము చూస్తుంటే నిజంగా వీళ్ళు చెప్పేంత, మీడియా చెప్పేంతగా అక్కడ ఎంత దూరిపోయారా జనాలు అంటే అంటే సోషల్ మీడియాలో అయితే చాలా మందిని కొట్టేస్తున్నారు, అక్కడ ఒకటి అలాంటిది ఏం లేదు. ఒకటి రిజర్వేషన్ బేసెస్ మీద ఏదైతే స్టూడెంట్స్ అందరూ అజిటేషన్ చేయడం స్టార్ట్ చేశారో అక్కడ కూడా మోర్ ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్స్ కింద వాళ్ళ యొక్క గ్రాండ్ సన్స్కి, గ్రాండ్ వాళ్ళకి 30% తీసుకురావడము. తర్వాత మైనారిటీస్ దాని గురించి ఆమె ఏదైతే సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసింది, మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టు చేసిన తర్వాత ఈమె మీద ఏంటంటే పొలిటికల్ ఒత్తిడి తీసుకురావడము, దాన్ని పొలిటికల్ మోటివ్ కింద మార్చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో కానీ ఇండియా రిలేటెడ్ ఉన్న ఏ కంట్రీస్లో చూసుకున్నా కూడా ఒక అంశం ఏదైనా తెర మీదకి వచ్చిందంటే ఇమీడియట్లీ పాలిటిక్స్ ఎంటర్ అయిపోతుంది. పాలిటిక్స్ ఎంటర్ అయిపోయి ఏమవుతుందంటే దాన్ని పొలిటిసైజ్ చేస్తుంది. ఫస్ట్ పొలిటిసైజ్ చేసి అది పొలిటికల్ మేనిఫెస్టో కిందకి కన్వర్ట్ చేసేంత స్టేజ్కి తీసుకొచ్చేస్తారు. అంటే అక్కడ ఉన్న నాయకులకే ఇది మా పొలిటికల్ ఇక్కడ బెనిఫిట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అది అక్కడ ఉన్న దేశానికి ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అంటే కాదు ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు అక్కడ పొలిటికల్ సినారియో ఆ కంట్రీలో ఉన్న పొలిటీషియన్స్కి అవసరమే. కానీ ఆ కంట్రీలో ఉన్న పొలిటీషియన్స్ ఎవరు? ఒకప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్న బెంగాలీస్ నుంచి స్ప్లిట్ అయిపోయిన ఒక పార్ట్ అంతే. లైక్ మీరు కూడా ఆ ఏరియా నుంచి కాబట్టి మీకు బాగా తెలుసు ఇంకా ఆ బార్డర్ ఏరియాస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. అంటే అందరూ అక్కడ మనం చెప్పుకోవడమే తప్ప బంగ్లాదేశ్ నుంచి వచ్చేసారని చెప్పేసి వాళ్ళని తరిమి కొట్టాలని చెప్పేసి వాళ్ళు రావటం అక్కడ అంతా ఏముండదు. నాకు తెలిసి
ఇండియాలో కోల్కతా వెస్ట్ బెంగాల్లో చాలా డిసిప్లైన్గా జనాలు ఉంటారు తెలుసా మీకు అక్కడ. ఈవెన్ రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ కనిపించినా కూడా ట్రాఫిక్ జామ్ అనిపించదు. నేను షాక్ అయినా అక్కడికి వెళ్ళి చూసి. ట్రామ్ వెళ్తూ ఉంటుంది రోడ్ మీద, కానీ వెహికల్స్ అన్ని పార్క్ చేస్తుంటారు, అయినా ట్రాఫిక్ జామ్ అవ్వదు. రీజన్ ఏంటంటే అక్కడ సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా బాగుంది. సో ఆ పద్ధతిలో తీసుకున్నప్పుడు బంగ్లాదేశ్లో కూడా అక్కడ సెల్ఫ్ డిసిప్లైన్ కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్స్ కూడా ఎక్కువ జరుగుతాయి. మ్యానుఫ్యాక్చరింగ్, క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, లేకపోతే ఈ ఫ్యాబ్రిక్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చాలా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు వాళ్ళు. ఈ బిజినెస్ ఇండియా కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇండియాకి సంబంధించిన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఉన్నారు. ప్రత్యక్షంగా టెల్ యూ అక్కడ వెళ్ళిన ప్రదేశంలో ఏమేమి జరిగాయి, మేము ఎక్కడెక్కడ ఢాకాకి వెళ్ళినప్పుడు అక్కడ జనాలతో అడిగి కనుక్కోవడం చేయడం ఏంటంటే మీడియాలో చూపించేంత పెద్ద ఎత్తున జరిగాయి. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక స్టూడెంట్స్ ఒక గ్రూప్గా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, పోలీసులు అడ్డు చెప్తే లేకపోతే కంచెలు వేసినప్పుడు ఏం చేస్తారు, ఎమోషన్లో ఎవరైనా తోసేస్తారు, ఎవరైనా దాన్ని అడ్డు తీసేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. పగలగొట్టడము చేయడం ఇవన్నీ కామనే. కానీ అంత పెద్ద ఎత్తున హిందూస్ ముస్లిమ్స్ అనే మీద దాడులు చేస్తున్నారు అనేది అబద్ధం. ఎందుకు చెప్తాను, దీనివల్ల ఎందుకు అబద్ధం అని చెప్తున్నానంటే ఎవడి నుదుటి మీద రాసి పెట్టలేదు. ఇప్పుడు మేము కూడా వెళ్ళాము, మరి మేము పోయాము వచ్చేసాము. ఇప్పుడు మా నుదుటి మీద ఏమైనా రాసి పెట్టారా, ఓ దిస్ ఫెలో ఇస్ హిందూ, దిస్ ఫెలో ఇస్ దిస్ ఫెలో ఇస్ క్రిస్టియన్, హౌ డూ యూ ఐడెంటిఫై? నో, అసలు అబ్సల్యూట్లీ రాంగ్. వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్ అండి. ఇంకోటి, ఇప్పుడు ఎవరికి బెనిఫిట్ అని మీరు అన్నారు. అసలు బంగ్లాదేశ్లో జరుగుతున్న చర్చకి ఇండియాలో ఈరోజు కోడే ఎందుకు కూస్తున్నారు? మన ఇండియాలో మణిపూర్లో జరిగినప్పుడు చెప్తున్నా, జరిగినప్పుడు ఏమైపోయాయి, ఇండియాలో జరిగే దాడుల మీద ఏమైపోయాయి, ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు వీళ్ళందరూ? ఆ రోజు ఎందుకు పరిరక్షణ సమితి చేయలేకపోయారు? చేయలేదు. ఓకే, అది పక్కన పెడదాం. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ మీద వీళ్ళు ఏదో చేయాలని అంటున్నారు కదా, ఒక పని చేయండి. మీరు వీళ్ళని హిందూ సమాజాన్ని మొత్తాన్ని నేను కూడా హిందూనే కాబట్టి హిందూ సమాజం మొత్తం కాపాడాలనుకుంటున్నారు కాబట్టి మీరు అందరూ ఒక రిజల్యూషన్ పాస్ చేయండి. ఇప్పుడు పిఎం కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి భారతదేశం నుంచి వెళ్ళిపోయిన హిందూస్ అందరూ వరల్డ్ వైడ్ ఎక్కడంతో మొత్తం తెచ్చేయండి, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ అందరూ పంపించండి. ఈ గొడవ ఉండవుగా, సింపుల్ సొల్యూషన్. గొడవలు అయితే ఉండవుగా. వెయిట్, ఈ తొక్కలో గొడవలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుకోవడాలు, ఆ దేశంలో కొడుతున్నారంట, ఈ దేశంలో కొడుతున్నారంట, ఈ దేశంలో ఇది చేస్తున్నారు, ఎందుకు ఇవన్నీ? అదే తీసుకొచ్చి పెట్టి సేఫ్గా చేయండి, ప్రజలందరినీ హ్యాపీగా ఉంటారు ఇక్కడ. దీక్షిత్ గారు ఇప్పుడు విన్నారు కదా, అంటే అక్కడ సమస్య అంతగా ఏం లేదు, కేవలం సోషల్ మీడియా మాత్రం హైప్ చేస్తుంది, ఇది ఉన్నదాన్ని కొద్ది దానికి ఎక్కువగా చూపిస్తుందని చెప్పేసి అంటున్నారు. అలాగనే ఇక్కడ భారత్ నుంచి కూడా అంటే హిందూ ఉన్నత నాయకులు, పెద్ద నాయకులు కానీ ఢిల్లీ పెద్దలు కానీ ఎవరు కూడా సరైన రీతిలో దీని మీద స్పందించట్లేదు. ఎందుకు అని అంటే నిజంగా అక్కడ హిందువుల మీద జరుగుతుంది దాడులు అని అంటే ఎక్కడో కొన్ని చోట్ల జరిగాయి, బట్ జరగలేదని మాత్రం ఎవరు కూడా చెప్పట్లేదు, కానీ జరిగాయి. అయినా కూడా ఎటువంటి స్పందన కూడా వాళ్ళ దగ్గర నుంచి కనబడట్లేదని అంటున్నారు. మీరేమంటారు? చూడండి సార్, నేను ఇప్పుడు బాలు గారు బంగ్లాదేశ్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దగ్గర నుండి చూసి వచ్చినటువంటి వ్యక్తి. నేనైతే వ్యక్తిగతంగా బంగ్లాదేశ్కి పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. నేను కూడా సగటు సామాన్యమైనటువంటి ప్రజలు, భారతదేశం ప్రజలందరూ ఏ రకంగా అనుకుంటున్నారు, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చూసి ఏ రకంగా అనుకుంటున్నారో ఆ రకంగానే నేను కూడా నా భావనను వ్యక్తపరుస్తా ఉన్నాను. దాంతో పాటుగా నేను ఇంకొక విషయాన్ని కొంత యాడ్ చేసి చెప్పదలుచుకుంటా ఉన్నాను. యాడ్ చేసి ఏం చెప్పదలుచుకుంటా ఉంటానంటే 2008 సంవత్సరంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అంటే ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్, నాట్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్, ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చి చెలో చికెన్ నెక్ అనే ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసినారు. అంటే ఆ ప్రోగ్రామ్ ద్వారా బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేషన్ అంటే అక్కడ బంగ్లాదేశ్ బార్డర్ లో ఉన్నటువంటి మన దేశ బౌండరీస్ సరిగ్గా లేవు, ఆ బౌండరీస్ ని పరిరక్షించాలి, ఈ అక్రమ చొరబాట్లు ఎక్కువైపోతా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఒక కార్యక్రమం చేయడం జరిగింది 2008 సంవత్సరం. మన నేబరింగ్ కంట్రీస్లలో ఏం జరుగుతుంది అనేటువంటి అబ్జర్వేషన్ మనం చేయాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే మన పక్కింటోడు ఖరాబ్ అయిపోతుంటే మనం సంతోషంగా ఏమి ఉండం. మన పక్కింట్లు తగలబడితే మన ఇల్లు కూడా తగలబడేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. దీక్షిత్ గారు, ఎందుకు బీజేపీ నుంచి ఎవరు కూడా సరైన రీతిలో స్పందించట్లేదు దీని మీద? సార్, ఇది హిందూస్, మీరు హిందూస్ అని అంటున్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. విశ్వ హిందూ పరిషత్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉన్నది. విశ్వ హిందూ పరిషత్ దీని మీద పూర్తి స్థాయిలో స్పందిస్తూ ఉన్నది. దాని మీద ఏ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలి, స్టేట్మెంట్స్ ఇస్తూ ప్రోగ్రామ్స్ కూడా దాని మీద జరుగుతూ ఉన్నాయి. కానీ ఇది మీరు చెప్పినట్టు ఇది అంతర్జాతీయ సమస్య. ఇది ఒక హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి మాత్రమే కాదు, ఇది ప్రపంచ స్థాయిలో అన్ని దేశాలలో అన్ని చోట్ల అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నది. సిరియాలో ఉన్నారా, అన్ని దేశాలలో ఎవరి మీద జరుగుతున్న దాడి ఉన్నారా? పాకిస్తాన్ లో పేషావర్ 2014 సంవత్సరంలో పేషావర్ లో పిల్లల మీద, స్కూల్ పిల్లల మీద దాడి చేసి చంపారు టెర్రరిస్టులు.
ఇది మతం ఆధారంగా జరుగుతున్నటువంటిది కాదు. కానీ ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా కూడా మరి ఒకటే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎందుకుంటా ఉన్నారు? ఆ ప్రశ్న ఎందుకు వేయరు? అంటే సహనం కేవలం అంటే ఇప్పుడు హిందువులకే చూడండి, ఉండాలా? దీక్షిత్ గారు, మేము ఇంత అసహనం- మేము- మేము ఎక్కడో మాటల ద్వారా పాలస్తీనాలో అసహనం వ్యక్తపరుస్తున్నట్టు కనిపిస్తుంది కానీ దీక్షిత్ గారు ఎక్కడైనా ఎక్కడో మేము సహనాన్ని కోల్పోయి- పాలస్తీనా మీద ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తుందని చెప్పేసి ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా చాలా మంది స్పందించారు. మరి అక్కడ దాని మీద స్పందించినప్పుడు మణిపూర్లో జరుగుతున్నప్పుడు, మణిపూర్ అంటే మన దేశమే కదండి, అక్కడ బీజేపీ గవర్నమెంటే ఉంది కదా. సో అలాంటిది అక్కడ ఎందుకు అక్కడ హిందువులైన మైతేయుల మీద దాడి చేశారు, అక్కడ హిందూ దేవాలయాలు కూడా పగలగొట్టారు, అప్పుడు స్పందించలేదు. అలాగనే అక్కడ ఉన్న గిరిజన క్రైస్తవుల మీద కూడా దాడులు చేశారు, చర్చిలు పగలగొట్టారు, దాదాపు 4,000కు పైగా ఇళ్ళు కూడా తగలబెట్టారు. అలాంటప్పుడు బీజేపీ ఏమాత్రం స్పందించలేదు. ప్రధానమంత్రి ప్రత్యక్షంగా వెళ్ళవచ్చు కదా, ఖండించాల్సిన అవసరం ఆయనకు ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ చాలామంది హేతువాదులు కానీ ఎవరైనా సరే దీన్ని ప్రశ్నిస్తున్నారు. దీన్ని ఏమంటారు మీరు? సార్ మీరు చెప్పిన దాని మీదనే నేను స్టాండ్ అయ్యాం సార్. ఇంతకుముందు మీరు డిబేట్ స్టార్టింగ్ లో ఏమన్నారు? ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి విషయం మీద కేంద్ర ప్రభుత్వం సరిగ్గా స్పందిస్తలేదు ఏంది అని అడిగినారు. మరి దీనికి స్పందించలేదు, దానికి కూడా స్పందించలేదు అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం స్పందన మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చేయాలనుకుంటుండొచ్చు. నేను ఏమంటున్నానంటే సార్, ఇది మనం ఒక ప్రభుత్వాన్ని లేకపోతే ఒక పార్టీలో చేయాల్సినటువంటి విషయం కాదు. చూడండి, భవిష్యత్ ఏ రకంగా జరగబోతా ఉన్నది, భవిష్యత్తును అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అడగండి. దీక్షిత్ గారు, అడ్వకేట్ బాలా గారు క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమంలో వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకొని నేను కూడా స్పందిస్తున్నాను, ఇలాంటి కొన్ని ఆర్గనైజేషన్ స్పందిస్తున్నాయని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు దాన్ని ఫిల్టరేషన్ చేసుకొని మీరు యాక్టివిటీస్ చేయాలనుకుంటున్నారండి? దాంట్లో ఫేక్ న్యూసెస్ ఉంటాయి. నేను దానికి యాడ్ కూడా చేసినాను, మీరు అన్నదానికి నేను యాడ్ కూడా చేసిన. 2008వ సంవత్సరంలో చెలో చికెన్ నెక్ అనేటువంటి ప్రోగ్రామ్ నిర్వహించినము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరు మీద అక్కడ ఇన్ఫిల్ట్రేషన్లు జరుగుతా ఉన్నాయి, అక్రమ చొరబాట్లు వస్తా ఉన్నాయి. దాని ద్వారా భారతదేశ ప్రజలు ఇబ్బంది పడతారు అనేటువంటిది గుర్తించాలి అందరం. నాదొక చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు బంగ్లాదేశ్ మనతో విడిపోయిన ఒక భాగము. మన ఇండియన్స్ ఎంతమంది అమెరికాకు, యూకేకి, ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి, దుబాయ్కి, కువైట్కి, సౌదీకి, బ్రనీకి ఎంతమంది దొంగతనంగా పోట్లా? అంటే అన్ని కంట్రీస్ వాళ్ళు కూడా ఇండియా నుంచి వచ్చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అదే స్టార్ట్ చేయాలా మనలాగా తరిమి కొట్టాలా? ఇన్ఫిల్ట్రేషన్ మీరు అడ్వకేట్ అని చెప్పినారు ఇప్పటిదాకా సార్. మరి ఇన్ఫిల్ట్రేషన్ ప్రోత్సహిస్తామా మనం? అంటే మరి అది ఏమైంది? మన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని ఇన్ఫిల్ట్రేట్ ఎవరు పోవట్లేదా సార్? మీరు ఒక్కసారి న్యూసెస్ చూడండి. దుబాయ్లోకి, కువైట్కి, సౌదీకి, బ్రూనైకి, అన్ని ముస్లిం కంట్రీస్లకి చాలా మంది మన వాళ్ళు పని కోసం అని వెళ్ళి, అంటే వీసా లేకుండా వెళ్ళిన వాళ్ళు కొంతమంది, దొంగ వీసాల మీద వెళ్ళిన వాళ్ళు కొంతమంది, దొంగ పాస్పోర్ట్లతో వెళ్ళిన వాళ్ళు కొంతమంది, ముస్లిం పేర్లు మార్చుకొని వెళ్ళిన వాళ్ళు కొంతమంది, ఇలాంటి చాలా ఉన్నాయి. తీస్తే డేటా తెలుసా మనకు? వరల్డ్ వైడ్ సార్, వరల్డ్ వైడ్. నో మనం ఇదే అన్నది. ఇప్పుడు ప్రపంచం గ్లోబలైజేషన్ అది ఏదైతే మనం అంటున్నామో, గ్లోబలైజేషన్ అంటే అర్థం ఏంటండి? అరే వినండి సార్ పూర్తిగా. గ్లోబలైజేషన్ అంటే ఏ వ్యక్తి ఏ దేశంకైనా వచ్చి స్వేచ్ఛగా సార్ వినండి సార్ పూర్తిగా. ఏ వ్యక్తి అయినా ఏ దేశంలోకైనా వచ్చి బతికే స్వేచ్ఛ ప్రతి దేశం కల్పిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు వినండి, ఇప్పుడు ఇల్లీగల్ గా ఎంటర్ అవుతున్నారు మన దేశంలోకి అని మనము ప్రొటెస్ట్ చేస్తున్నాం, బాగుంది. ఇదే విధంగా ప్రపంచ దేశాలన్నీ స్టార్ట్ చేస్తే మన పరిస్థితి ఏంటి? మనం పోవడము తప్పే, వాడు రావడము తప్పే. ఇన్ఫిల్ట్రేషన్ ఎందుకు సార్? ఇన్ఫిల్ట్రేషన్ తోటి దేశం బాగుపడతారు. ఇన్ఫిల్ట్రేషన్ మరి జరుగుతున్నప్పుడు ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతున్నప్పుడు మన సెక్యూరిటీ, మన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మన బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు హిందువుల మీద ఒక సెకండ్ సార్, ఇప్పుడు మనకు మిలిటరీ ఉంది, బార్డర్ ఫోర్స్ ఉంది, ఇంతమంది సెక్యూరిటీ ఫోర్స్ ని మనం పెట్టుకొని. ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందూ ముస్లింలు ఏ విధంగా ఉండేవారు గతంలో, ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు ఈ వార్తలు వస్తున్నాయి, దాడులు జరుగుతున్నాయి, పరస్పర అంటే మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయని. సో హిందువుల మీద దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు దీని వెనక ఏ దేశమైన కుట్ర చేస్తుందా? ఎవరికి అవసరం చెప్పండి. నర్సయ్య గౌడ్ గారు. ఎస్ అవును అన్న. రామన్న వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ ఎస్.
అయితే నేను భారతీయ జనతా పార్టీ కాదు, నేను Sorry. కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీ అంటే మీరు ఇంట్రోలో భారతీయ జనతా పార్టీ అని చెప్పింది, గతంలో కాంగ్రెస్ ఉన్నారు కదా. పార్టీ. ఓకే. అదే గతంలో ఉంటుంది, అందుకని మీరు చెప్పినట్టున్నారు. ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. అయితే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అంశము అది కేవలము బంగ్లాదేశ్ అంతర్గత అంశం మాత్రమే కాదు. దీని వెనుకాల అమెరికా యొక్క దాని ఇంటెన్షన్స్ ఉన్నాయి. అంటే దానికి కావలసినటువంటి రాబట్టుకోవడానికి కొరకు హసీనా గవర్నమెంట్ ను బ్లాక్ మెయిల్ చేసింది. ఆ దీవి పేరు నాకు గుర్తులేదు. ఒక దీవి కావాలి అక్కడి నుండి భారతదేశాన్ని ప్లస్ అట్ ద సేమ్ టైం చైనాను టార్గెట్ చేయడానికి మాకు కావాలని చెప్పిన వాళ్ళు. కానీ హసీనా గారు దానికి ఒప్పుకోలేదు. అయితే ఆ రగడ నడుస్తున్న సందర్భంలో ఈ రిజర్వేషన్ అంశం ఒకటి పైకి వచ్చింది. ఈ రిజర్వేషన్ అంశం ఏంటంటే, వాస్తవంగా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ 1971 లో బంగ్లాదేశ్ విముక్తి కొరకు ఎవరైతే పోరాటం చేసిండ్రో, లేకపోతే ఎవరైతే అసూలు బాసిండ్రో వారి కొరకు కానీ, వారి కింద కిత్తు కొరకు వాళ్ళకు రిలేటివ్స్ కొరకు కానీ 1/3 రిజర్వేషన్ అంటే 33% రిజర్వేషన్ అని ఒక హైకోర్టు ఇచ్చింది. అయితే దానితోటి మొదలైనటువంటి ఇది ఆ తర్వాత మతపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, లేకపోతే భౌగోళికంగా కానీ అన్ని రకాలుగా అక్కడ పాకిపోయింది. ఎట్ ద సేమ్ టైం హసీనాను గద్దెదించాలనే ఇంటర్నేషనల్ కుట్ర, అమెరికా కుట్ర కూడా దీంట్లో ఒక భాగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో కీలకమైన విషయం ఏంటంటే, ఈ రగడ జరుగుతున్న సందర్భంలో ఇలా హసీనాను అవామీ లీగ్ అధినేత ప్రధానమంత్రి హసీనాను గద్దెదించడమే కాకుండా, ఇదే సందర్భంలో అక్కడ ఢాకాకు చుట్టుపక్కల ఉన్న కీలకమైన 4 జిల్లాల్లో ఇక్కడ డెమోగ్రఫీని చేంజ్ చేసే కుట్ర కూడా జరిగింది. ఇవి బయటికి రాని విషయాలు. చాలా మందికి అంటే కొంతమందికి చేరినాయి, కొంతమందికి చేరలేదు. అంటే కొన్ని జిల్లాలలో ముఖ్యంగా ఒక 4 జిల్లాలలో హిందువులు 40% 30% కూడా ఉన్నారు. కొంతమంది పోలీసు జాబ్లలో ముఖ్యమైన ప్రధానమైన స్టేజ్లో ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లొల్లిగా దాంట్లో కొంతమంది అగెనెస్ట్ అవామీ లీగ్ వాళ్ళందరూ కూడా అటాక్ చేయడం జరిగింది. హిందువుల మీద, బౌద్ధుల మీద, క్రిస్టియన్స్ మీద జరిగిన మాట వాస్తవం. ఇక జరగలేదని మనం ఏదో కలర్ పూసుకొని చెప్తే అది తప్పైతుంది. 100కు 100% జరిగినాయి. కాబట్టి అంటే అదే విధంగా దాంట్లోనే రాజకీయ దురుద్దేశాలు కూడా అమలు చేసిండ్రు అనేది నేను చెప్పదలుచుకున్నది. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, అమెరికాకు అవామీ లీగ్ పార్టీ అధినేత అయినటువంటి ప్రధానమంత్రి వారు దానికి పర్మిషన్ ఇవ్వకపోవడమే అసలైన కారణం. ఇక ఇంకొకటి, దీనికి మన ఇండియాకు సంబంధం చూసుకుంటే, ఇవాళ ఇండియా బంగ్లాదేశ్ కు 3 దిక్కుల కూడా సరిహద్దు మనమే ఉన్నాం. ముఖ్యంగా చుట్టుపక్కల మనమే ఉన్నాం. మన మీద 70-80% ఆధారపడి మాత్రమే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ జరుగుతా ఉంది. వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అయినా ఇంపోర్ట్స్ అయినా మొత్తం భారతదేశం నుంచి. నలుగురు కలిపి ఒకటే ఫైనల్ క్వశ్చన్, దానికి మన కోటేశ్వరరావు గారు ఆన్సర్ చేస్తారు. అల్లర్లతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో తిరిగి సాధారణ పరిస్థితులు రావాలంటే ఆర్మీ ప్రభుత్వంపై, అలాగనే రాజకీయ పార్టీలపై ఎలాంటి బాధ్యత ఉంది? ఒక్క నిమిషంలో. ఆర్మీ మీద, అదే విధంగా ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉన్నది. అక్కడ ఆర్మీ గతంలో కుట్రలు చేసి అధికారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ స్వాధీనం చేసుకోవడాన్ని బంగ్లాదేశ్ ప్రజలు అంగీకరించలేదు. అందుకని మళ్ళా పౌర పాలన వచ్చింది. నిన్న వాషింగ్టన్ పోస్ట్ అనేటువంటి ఒక అమెరికా పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం సెయింట్ మార్టిన్ దీవి గురించి మన నర్సయ్య గౌడ్ గారు చెప్పిన దీవి సెయింట్ మార్టిన్, ఆ దీవిని మాకు ఇస్తే మేము అక్కడ వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి అమెరికా ప్రభుత్వం డిమాండ్ చేసింది. దానికి అంగీకరించలేదు. అంగీకరించిన కారణంగా హసీనా ప్రభుత్వం మీద మానవ హక్కులను మరొకటనో పేరుతోటి అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తా ఉంది, వేధిస్తా ఉంది. ఆ వేధింపులు అనేటువంటివి భారతదేశానికి నష్టదాయకం అని చెప్పేసి మన ప్రభుత్వం అమెరికా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నదని చెప్పేసి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక చెప్పింది. అయినా కానీ అమెరికా తన కుట్రను అమలు జరిపేటువంటి దానిలో భాగంగా చేసింది. చివరికి ఆమెకు వీసాని మీరు అనుమతిస్తారా లేదా అనేటువంటిది అది మీ ఇష్టం, కానీ వీసాని కూడా రద్దు చేసినటువంటి దుర్మార్గాన్ని మనం చూసాం. అందుకని దీని వెనకాల అమెరికా కుట్ర ఉన్నది. అమెరికా కుట్ర ఉన్నంత కాలం అక్కడ ఏ విధమైనటువంటి పరిణామాలు, పరిస్థితులు ఉంటాయనేటువంటిది మనం చెప్పలేము.
అందుకని భారతదేశం కానీ చైనా కానీ లేదా మరొక దేశం కానీ అమెరికా కుట్రని ఖండించాలి. కానీ మన 56 అంగుళాల ఛాతీకి అటువంటి ధైర్యం ఇవాళ లేదు. Yes. అందుకనే బంగ్లాదేశ్ లో ఏం జరిగినా మౌనంగా ఉన్నారు. అమెరికా కుట్రలను కూడా బహిరంగంగా ఖండించలేనటువంటి స్థితిలో ఉన్నారనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ సార్. డిబేట్లో పాల్గొన్నందుకు ప్యానెల్ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇది బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లపై స్పెషల్ డిబేట్. మరో డిబేట్లో మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.